తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గం తీర్మానం చేశాక కులగణన చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఓయూ విద్యార్థి సంఘాలు స్వాగతించాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాయి. కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. రేపు 5వ తారీఖున ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్కి వస్తుందని చెప్తున్నారు. మరి ఎంతో వ్యయ ప్రయాసాలకు వనర్చి మేము ఈ కేసుని డీల్ చేయడం జరిగింది. దేశంలో అతిపెద్ద లాయర్లు దీని మీద పోరాడారు. మరి భారతదేశంలో ఉన్న 72 నుంచి 75 కోట్ల బీసీ ప్రజలకు మరి 5వ తారీఖున చక్కటి వార్త అందుతుందని, మరి దేశవ్యాప్తంగా కూడా ఈ బీసీల కులగణన జరిగి మన ప్రొఫెసర్ గణేష్ గారు చెప్పినట్టు మరి ఇవాళ వారందరికీ కూడా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తగిన ప్రాధాన్యత కలుగుతుందని, అలాగే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ యొక్క స్టడీ సెంటర్, బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క పాఠశాలలు ఏవైతున్నాయో వాటన్నిటికీ పక్కా భవనాలు నిర్మించి వాటన్నిటికీ కూడా విద్యను అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ ఫెలోషిప్ ను కూడా పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ యొక్క నిర్ణయాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేమందరం స్వాగతిస్తామన్నాం. అదేవిధంగా వాళ్ళు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో ఏవైతే చెప్పారో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారో ఆ యొక్క రిజర్వేషన్లు కూడా అమలు చేసి భవిష్యత్తులో 5 సంవత్సరాలు బీసీలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి శ్రీమతి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా చాలామంది బీసీ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు, అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక కులాలకు సంబంధించినటువంటి ప్రజలు, ఆదివాసీలు రకరకాలైనటువంటి సామాజిక ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు. and 9